ఏవండి ఏవండి మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఎన్నిసార్లు కాల్ చేశాను? ఎందుకు ఫోన్ తీయలేదు? అది మీరు తీయలేదని ఆటోలో వచ్చేసాను. ఈరోజు సరైన పని, అస్సలు రెస్ట్ లేదు. గౌరీ అనే అమ్మాయి, ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. తన కళ్ళు నన్ను మైమరిపింపజేశాయి. తన పెదాలు, తన శరీర భాగాలు అన్నీ నాకు మత్తెక్కించాయి. తనని అల్లుకొని తన మెడ చుట్టూ ముద్దులు పెడుతున్నట్టు ఊహించుకున్నాను. తన నుదటి నుండి కారే చెమట బిందువును చూసి నాకు అసూయ కలిగింది. తను పని చేస్తున్నప్పుడు కూడా నన్ను చూస్తూ ఉందని నేను గ్రహించాను. తన పనిని ఇంకొకరికి అప్పగించి నన్ను తన దగ్గరికి పిలిచింది. చేతిలో ఉన్న సర్టిఫికేట్నిచ్చేటప్పుడు నేను తన చేతుల్ని మృదువుగా తాకాను. తను నా కళ్ళల్లోకి చూసి తన బంగారు గొలుసుని సరిచేసుకుంటున్నట్టు నాకొక భంగిమని చూపించింది. పేరుకి భర్త అనేవాడు ఒకడున్నా తన అందాన్ని ఇంతలా ఆస్వాదించింది నేనొక్కడినే. తన జీవితంలోని కోరికల్ని నెరవేర్చడానికి అవును, నేనొక్కడున్నాను. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? అది తలనొప్పిగా ఉంది. చెప్పొచ్చు కదా, టీ తీసుకొస్తాను. త్వరగానే స్టార్ట్ చేసావా? ఎరా ఫోన్ ఎత్తవే. ఇలా చూడు, అనుకున్నప్పుడు ఆఫీస్కి రావడానికి పోవడానికి అదేమి నీ ఇల్లు కాదురా, అర్థమైందా? అన్నీ అయిపోయాక అన్న అన్న అని పిలిస్తే ఏ ప్రయోజనం ఉండదు. నేను ఏమీ చెయ్యలేను. ఏమైంది సార్, మాట్లాడట్లేదు? నోట్లో ఏం పెట్టుకున్నావేంటి? ఏమైందిరా? ఇది ఫేక్ ఐడి, ఫేక్ ఫోటో, మొత్తం ఫేకే. వాళ్ళు నా చేతికి చిక్కరుంటే. నువ్వు టెన్షన్ అవ్వద్దు. సైబర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను ఫోన్ చేస్తా. వీడిని కనిపెట్టేయచ్చురా, కనిపెట్టేద్దాం. అవును, ఫ్రెండ్ వైఫే. అదంతా పర్వాలేదులే. గొడవేం అవ్వదు కదా. సరే, ఫోన్ చేస్తాను. ఒరేయ్, నేను మాట్లాడేశాను. ఒక్కరోజు వెయిట్ చేయి, వీడి ఫుల్ డీటెయిల్స్ వాడిస్తాడు. తనకు తెలుసా? చెప్పొద్దులేరా, అది కూడా ఇటువంటి సిచ్యువేషన్లో. నాన్సీ చెప్పు. ఏంటి నాన్సీ, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమా? నీ వల్ల కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైందండి మీకు? ఎప్పుడు చూసినా అందరి మీద ఇలా కోప్పడుతున్నారు? అస్సలు బాలేదు. గౌరీ, ఒక మనిషి ఎప్పుడు ఒకేలా ఉండలేడు. నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి ఉత్తిని కూర్చొని చేసే పని కాదు ఇది. నా బాధ నీకెక్కడ అర్థం అవుతుంది? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పారేనా కదా నేను మళ్ళీ పనికి వెళ్తున్నాను. గౌరీ, కాసేపు సైలెంట్ గా ఉంటావా?